హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5:45 అవుతుంది. నేనైతే పూజ సామాన్లన్నీ అయితే ముందుకు పెట్టుకున్నా. ఇప్పుడే మీద సజ్జ మీద అయితే మొత్తము మంచిగా అదే పూజ సామాన్లు అన్నీ తీస్తాం కదా, అవన్నీ క్లియర్గా పెట్టిన. ఫస్ట్ నేను కొంచెం బొట్టు పెట్టుకోవాలి. ఏదైనా కానీ ఫస్ట్ మనం బొట్టు పెట్టుకొని చేయాలని అంటే చూడండి, అదే దేవుని ఫోటోలు చూద్దామని. ఇలా కార్తీక మాసం కదా, అందుకని ఎక్కువ ఫోటోలు ఏం లేవు, మా ముందునే ఉన్నాయి నా ఇంట్లో. మరీ అంత ఎక్కువ ఏం లేవు. కొన్ని ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు కానీ చూపిస్తాను. కనబడుతుందా బజరంగబలి దేవుడు. ఇలా ఫైనల్ కదా, తొందరగా పూజ చేసేసి టెంపుల్కి వెళ్ళేసి మంచిగా దేవుడికి మంచిగా మొక్కేసి, ఇలా మొత్తం లాస్ట్ డే కదా, కార్తీక మాసం లాస్ట్ డే కదా, అందుకని దేవుడికి మనసారా మొక్కేసి ఆ తర్వాతకి ఇక మేము గట్టికి లైవ్లోకి వస్తాం. కొంచెం టైం పడుతుంది, నేను పూజ చేస్తున్నాను కదా, అందుకనే. ఎందుకంటే అందరూ ఇంకా సిరి రాలేదనుకుంటున్నారు, అందుకని తొందరగా పూజ చేసేసి గుడికి వెళ్ళి అదే దేవుడి ముంగట దీపం పెట్టేసి వస్తాం. మంచి వచ్చే సంవత్సరం వరకు మంచి మొగుడు రావాలి అని మొక్కేసి వస్తాం. నా మొగుడు రాకముందే నాకు మానిటైజేషన్ అయిపోవాలి అని మొక్కేసి వస్తాం. మంచిగా ఎంతమంది కార్తీక మాసంలో ఇంట్లో పూజలు చేస్తారో, నేనైతే ఫుల్ చేస్తాను. నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టము. మార్నింగ్ అయితే ఎగ్జాక్ట్గా 5:45, 6 గానికి వస్తుంది. ఈ వీడియో నేను ఎన్ని గంటలకు అప్లోడ్ చేస్తున్నా నాకు తెలియదు, కానీ అప్లోడ్ మాత్రం పక్కా చేస్తా. కార్తీక మాసంలో పూజ చేస్తున్నాను. మమ్మీ లేదు కదా, మమ్మీ లేనప్పుడు మనమే చేసుకోవాలి కదా, అందుకు తొందరగా పూజ చేసేటప్పుడు అట్లా. ఇంకేం చేస్తున్నారండి? మేమైతే దీపాలు పెట్టాలి, అన్నీ చేయాలి. దెబ్బ దేవుని ఫోటోలు అన్నీ ఇవ్వాలి. పొద్దున్న లేచి ఆడపిల్లకి ఇది పనులు ఉంటాయి, ఇంకేం పనులు ఉంటాయండి? ఇంట్లో పూజ చేయాలి, ఇంట్లో వాళ్ళకి నచ్చింది వండి పెట్టాలి. మా గల్లీలో వండి వాళ్ళు అయితే ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇప్పుడైతే కొంతమంది ఇప్పుడు లేచి వాకిలు. నేను మార్నింగ్ చేసిన ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్గా 4:50కి లేపింది డాడీ. 4:50కి లేపితే 4:50కి లేపింది. అప్పుడు లేపితే అప్పుడు తొందరగా లేచి బాగుంది. పలుసం అయ్యింది, మంచిగా